హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజైతే మా బామ్మర్ది పెళ్లి వీడియో చూపిస్తాను. పెళ్లి కొడుకు చేసిన దగ్గర నుంచి కళ్యాణం వరకు చూడండి. పెళ్లి కొడుకుని అయితే చేసాము. నివాళి పాట పాడుతున్నారు అందరు కలిసి. ఇప్పుడు ఎన్ని పాటలు అయినాయని డిస్కషన్ చూడండి. ఇప్పుడు డిస్కషన్ ఎలా చేస్తారో, 2 పాటలు అయిపోయినాయి, 3 అయిపోయినాయి అని డిస్కస్ చేస్తున్నారు. నివాళి తిప్పుతూనే ఉన్నారు. వీళ్ళందరూ నాకు 7 మేనమామ ఫ్రెండ్స్, 7 అత్తయ్యలు. వీళ్ళంతా అత్తయ్యలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు అందరూ ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు చూడండి. ఇంకా 3 పాటలు అయిపోయినాయని నివాళి తీసేస్తారు ఫ్రెండ్స్. కళ్ళకద్ది పక్క పెట్టేస్తారు. నివాళి పట్టుకున్నాము మా 5వ అత్తమ్మ. ఎల్లో కలర్ శారీ కట్టుకున్నామనేమో మా 4వ అత్తమ్మ ఫ్రెండ్స్. 3వ అత్తమ్మ సారీ. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ కట్టుకున్నట్టు వెళ్తుంది చూడండి, ఆమె 6వ ఆమె. ఇప్పుడు నలుగు కార్యక్రమం. స్పెట్స్ పెట్టుకొని చూస్తుంది చూడండి, ఆమె 7వ అత్తమ్మ. లాస్ట్ అత్తమ్మ, చిన్న అత్తమ్మ అనమాట. ఈ నలుగు పెట్టే కార్యక్రమం పిండితో పెడతారు. ఇప్పుడు పింక్ శారీ కట్టుకొని బయటకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అటు వెళ్ళిపోతుంది. ఆమెనేమో మా 4వ అత్తమ్మ. ఇప్పుడు పెళ్ళి కొడుకు వాళ్ళ మమ్మీ అనమాట. ఇది మా మేనమామ కొడుకు పెళ్ళి, మా బొమ్మడిది పెళ్ళి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పెళ్ళి కొడుకుని అయితే చేస్తారు. నలుగు పెట్టే కార్యక్రమం ఇది. నలుగు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బియ్యం పిండి పసుపు వేస్తే నలుగు రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాళ్ళకి, చేతులకి, ఇప్పుడు హెడ్కి మసాజ్ చేయాలి, ఆయిల్ వేసుకోవాలి చేతిలో. ఇలా మీ అందరి పెళ్ళిలో కూడా చేస్తుంటే నాకు ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు తోడు పెళ్ళి కొడుకు కూడా పెడతారు నలుగు చూడండి. నేను ప్రతి ఒక్కటి మీకోసమే వీడియో తీశాను ఫ్రెండ్స్. మన తెలుగు సాంప్రదాయాలు ఎప్పటికీ గుర్తుండాలని చేశా ఫ్రెండ్స్. చూడండి మీరు, ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు తోడు పెళ్ళి కొడుకు కూడా నలుగు పెట్టేశారు. వాళ్ళైతే లేపి స్నానానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ మా అక్కలు, మా పెద్దక్క, పెద్ద మామయ్య కోడలు, పెద్ద కోడలు, ఇంకో బండిలు పట్టుకున్నామనేమో 2వ కోడలు, 3వ కోడలు, ముగ్గురు మా మామయ్యకి ముగ్గురు పిల్లలే. వీళ్ళందరూ అక్కలు, మర్దళ్ళు అందరు ఉన్నారు చూడండి. రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్. మా అక్క చూడండి బ్యాంగిల్ ఎలా ఉందని టెస్ట్ చేస్తుంది. ఈ అక్క పేరు జ్యోతి. నా పక్కన కూర్చున్న అక్క మనీష. ఈమె నిలబడింది చూడండి, ఆమె పెళ్ళికొడుకు వాళ్ళ అక్క, పెళ్ళికొడుకు వాళ్ళ అక్క. ఇక మా అత్తయ్యలు ఇద్దరు ముచ్చటేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్. ఇక వీళ్ళందరూ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకుంటారు. ఎవరెవరికి, ఈయన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్, ఈయన పెళ్ళికొడుకు. అందరు బ్యాంగిల్స్ అయితే వేసేసుకొని ఒక దగ్గర కూర్చొని ఫోటో తీసుకున్నాము. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఈ బాలలకు పెట్టే ప్రోగ్రామ్. బాలల ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు పెడతారు. నామాలు పెట్టినప్పుడు ఇలా భజన చేపిస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాతే పెళ్లి కొడుకు వెళ్ళి భోజనం చేయాలి. అప్పటిదాకా ఉపవాసమే ఉండాలి. మా దాంట్లో, మా మామయ్య వాళ్ళ దాంట్లో చూడండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మేమైతే మా మామయ్యలతో 5, 6, 7 మామయ్యలతో కలిసి పుట్ట బంగారం కోసం వెళ్తున్నాం. పుట్ట బంగారం మా 5వ అత్తమ్మ, 7వ మామయ్య, 6వ మామయ్య ఉన్నారు అక్కడ. ఈయన మా బొమ్మడిది ఎల్లో షర్ట్ వేసుకుని ఆయన పెద్ద మామయ్య చిన్న కొడుకు. కంకణాలు అయితే కట్టుకుంటున్నారు. ఇది గుర్రంపూడి చెరువు ఫ్రెండ్స్. వీళ్ళు మా మర్దల్స్. మా అక్క గంపలో బేషన్లో పుట్టమట్టి వేసుకొని ఇప్పుడు గట్టుకు వచ్చేస్తారు చూడండి. పుట్టమట్టి అంతా తవ్వి ఒక బేషన్కి వేస్తున్నారు. అలా 3 బేషన్లు నింపుకొని వస్తారు. ఈ 2 అన్నదమ్ముళ్ళు. అందరూ ఇక పుట్టమట్టి తీసుకొని మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్తున్నాను చూడండి. నివాళి పట్టుకున్నాము 7వ అత్తమ్మ. ఈమె వాళ్ళ కూతురు వెనకొచ్చేది. ఈమె అక్క, ఈమె చిన్న మద్దలు, ఈమె అక్కే నాకు. ఈ మధ్యలో ఉన్నాయన కూడా బొమ్మడిది. ఇదంతా గుర్రంపూడి చెరువు ఫ్రెండ్స్. దీంట్లో బుడిబుంగలు ఉంటాయి. బుడిబుంగ మునుగు అనగానే మునుగుతాయి. భలే ఎంజాయ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళకైతే వచ్చాము మేము. బోరింగ్కి బొట్లు పెడుతున్నాం. బోరింగ్కి బొట్లు పెట్టిన తర్వాత నీళ్ళు తీసుకొని వెళ్తాం పుట్టమట్టి కలిపి అరిగేయడానికి. మా అత్తయ్య 6, 7, 5 అందరు ఉన్నారు చూడండి. 4వ అత్తయ్య కూడా ఉంది, 3వ అత్తయ్య ఉంది. మా అక్క బోరింగ్ కొడుతుంది, నీళ్ళు పడుతుంది మా అత్త, 5వ అత్త. మా ఇంకో అక్కనేమో ఇప్పుడు పిల్లవాళ్ళు వచ్చారు, ఎదుర్కోళ్ళ కోసం వెళ్ళాము మేము. ఇది పిల్లవాళ్ళని ఎదుర్కోవడం. ఇప్పుడు పారాయణ అయితే రాస్తున్నాం, మైలపోలు రాస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మైలపోలు రాసినాం. పిల్లగాడు తోడు పెళ్లి కొడుకు ఇద్దరు మైలపోలు మీదకి వచ్చేసారు. మైలపోలు రాయడం అంటే ఇలా. ఇప్పుడు అక్షంతలు వేసేది పెళ్లి కొడుకు వాళ్ళ అక్క, బావ. పైసలు కూడా తిప్పి అందులో వేసిరు, వెళ్ళిపోతారు.
ఇక అందరు వచ్చి అలా వేస్తూనే ఉంటారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు ఎవరంటే అన్న వదిన. ఇప్పుడు నేను వచ్చాను చూడండి, అక్షింతలు ఎలా వేయాలో ఆలోచిస్తున్నాను. నాకైతే రాదు ఫ్రెండ్స్, ఇంతకుముందు వేసాను కానీ ఒకసారి అంత పర్ఫెక్ట్గా మాత్రం రాదు. అందుకే వాళ్ళందరిని అడుగుతున్నాను ఎలా వేయాలని. మా అక్కని మా మర్దల్ని అడుగుతున్నా. ఇప్పుడు అక్షింతలు అయితే వేసేసి ఇప్పుడు పెళ్లి కొడుకు అయితే అయిపోతుంది. ఇప్పుడు గౌరీ పూజ చేసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. లగ్గం మాత్రం నైట్ 9:30కి ఉంది ఫ్రెండ్స్. ముహూర్తం, కళ్యాణ ముహూర్తం నైట్ 9:30కి ఉంది. నైట్ పెళ్ళిళ్ళు అంటే హైదరాబాద్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు అవి కూడా చూపిస్తాను నెక్స్ట్. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు ఈ అక్షంతలు వేసేవాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ వదిన అన్న ఇద్దరు చూడండి. ఇక్కడైతే అక్షంతలు వేస్తున్నారు వాళ్ళిద్దరు భార్య భర్తలు. తోడు పెళ్లి కొడుకు వేస్తుంది ఇప్పుడు అమ్మాయి సరిత. మాకు చెల్లి అవుతుంది ఫ్రెండ్స్, చెల్లి అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి వేస్తారు చూడండి వాళ్ళ తమ్ముడికి అక్షంతలు. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.